బేహద్ పరం మహాశాంతి. బేహద్ పిల్లలకి, సేవాదారి పిల్లలకి, విశ్వ సేవాదారి మా యొక్క హృదయపూర్వకమైన ప్రియస్మృతులు మరియు నమస్తే. మా దివ్య సందేశము మా అంటున్నారు, ఈరోజు బేహద్ పిల్లలకి బేహద్ దాదాజీ యొక్క మహామంత్రం ఏదైతే మనకు ఇచ్చారో ఆ మంత్రం యొక్క మహత్యం ఏమిటో నేను చెప్తాను అంటున్నారు. ఈ యొక్క మహామంత్రమును బాప్ ఎక్కడి నుంచి ఇచ్చారు? బేహద్ దాదాజీ మన యొక్క సద్గురువు, సత్యమైన బాపు, సత్యమైన టీచర్, సత్యమైన సద్గురు. గురువు మన యొక్క సద్గతిని ఇచ్చేటువంటి వారు. బేహద్కే బేహద్ మంత్రం ఏదైతే ఇచ్చారో ఆత్మలందరికీ కళ్యాణం కోసం, విశ్వ పరివర్తన కోసం ఇది ఒకే ఒక మహామంత్రం, జాదు యొక్క మహామంత్రం. ఏదైతే మంత్రం ఇవ్వబడిందో బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై. బేహద్ దాదాజీ మూల స్థానంలోకి వెళ్ళి అక్కడ ఈ మంత్రాన్ని ఉచ్చరించినట్లయితే, అనగా సంకల్పం చేసినట్లయితే, అక్కడ ఉన్నటువంటి పవరు మీ యొక్క సంకల్పం యొక్క వైబ్రేషన్ నుండి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఏ విధంగా మీరు ఫోన్ చేస్తూ ఉంటే ఎవరికి చేస్తారో వారికి టచ్ అవుతుంది కదా, వాళ్ళకే వెళ్ళిపోతుంది కదా. ఇది గాలితోటి, వైబ్రేషన్ తోటి, శాటిలైట్ ద్వారా వేవ్సే కదా వెళ్ళేది. ఆ యొక్క నెంబరు కలిస్తే మీరు మాట్లాడతారు కదా, వాళ్ళకు సమాచారం అందిస్తారు కదా. అదేవిధంగా మీరు ఎవరికి ఈ యొక్క బేహద్ పరం శాంతి పవరు, పరం లైట్ పవరు, పరం ప్రకాశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు, ఎక్కడైతే ప్రసారం చేయాలనుకుంటున్నారు అక్కడికి తప్పకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. దాదాజీ ఏం చెప్పారు? మీరు పరం శాంతి మంత్రాన్ని జపం చేస్తే పూర్తిగా మీ ఆరాలోను, మీ ఇంటిలోను, మీ యొక్క చుట్టుపక్కల వాతావరణంలోనూ వ్యాపిస్తూ ఉంటుంది అని. భక్తి మార్గంలో 1,00,000 సార్లు జపం చేస్తే ఈ లాభం కలుగుతుంది అని చెప్తారు. రామనామం కానీ, హనుమంతుని యొక్క మహామంత్రం గాను, నారాయణ మంత్రం కానీ, ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రం కానీ తిప్పమని, జపం చేయమని, మాల తిప్పమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఒక్కసారి రామనామం రాస్తే చాలు మీ పాపాలు తొలగిపోతాయని చెప్తారు. 1,00,000 సార్లు రామకోటి రాస్తూనే ఉంటారు. పుస్తకాలు రాస్తూ ఉంటారు. ఎందుకంటే దాని మీద ఉన్న నమ్మకంతో.
అదేవిధంగా ఈ మంత్రాన్ని మీరు కూడా 1,00,000 సార్లు జపం చేయాలి ఈరోజు అని అనుకోండి. మీ యొక్క ఏదన్నా కోరిక కానీ, మీకు పవర్ కానీ రావాలి అంటే చెయ్యండి. 1,00,000 సార్లు ఈ మంత్రాన్ని ఎవరైతే చేస్తూ ఉంటారో, సంకల్పం నోటితోటి కాదు, నోటితోటి అన్నా వైబ్రేషన్ వెళ్ళిపోతుంది. మీరు ఏకాంతంగా కూర్చొని మనసులో ఆత్మగా భావించి ఆత్మస్వరూపంలో ఉంటూ బాపుని ఎదురుగా పెట్టుకొని బేహద్కే బేహద్ కళల పరంధామంలో మన్ బుద్ధి తోటి పవర్ని ఆత్మస్వరూపంలోకి పొందుతూ ఈ నామం జపం చేయండి, ఈ మంత్రాన్ని జపం చేయండి. ఇదే విధంగా సిక్కు ధర్మంలో గురువాణిలో కూడా రాయబడి ఉంది 1,00,000 సార్లు చదవండి అని. కొందరు గీతను కూడా 1,00,000 సార్లు చదవండి అని చెప్తూ ఉంటారు. మంత్రాన్ని జపం చేయండి అంటూ ఉంటారు. దీనికి చాలా మహత్యం ఉన్నది. మనం ఏదైతే అనుకున్నామో దాదాజీ బేహద్కే బేహద్ పరం శాంతి మంత్రం పూర్తిగా పవరు నింపుతూ ఉంటారు. బాపూజీ కూడా ఏం చెప్పారు? పరం శాంతి మంత్రంలోనే పరం లైట్ ఉంది. ఇది పరం ధామం యొక్క మంత్రం. అందుకని ఉట్టి పరం శాంతి అంటే ఇక్కడ బ్రహ్మాండం యొక్క పరం శాంతి, మహాపరం శాంతి అంటే గెలాక్సీలో ఉండే పరం మహాశాంతి. పరం పరం అంటే యూనివర్స్లో. అదేవిధంగా పరం 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 బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి అంటే అక్కడ ఉన్నటువంటి శాంతి లభిస్తుంది. బ్రహ్మాండంలో పరం శాంతి ఉంది, పరంధామంలో ఉంటుంది కదా, అక్కడ నిరాకారి నిర్వికారి స్థితి కదా. ఆత్మస్వరూపంలో స్మృతి చేస్తే పరంధామము యొక్క పవరు కిందకు దించడం జరుగుతుంది. మురళిలో కూడా చెప్పారు, పరంధామాన్ని కిందకు దించండి అని. అంటే పరంధామం యొక్క స్థితిని దించండి, పరంధామం యొక్క పవర్ని దించండి. ఎందుకంటే పరంధామ నివాసులందరి కిందే ఉన్నారు కదా. ఈ మంత్రం లోపల పరం ప్రకాశము నిండి ఉంది అనే భావనతోటి, దృష్టి స్థితితోటి ధ్యాసగా ధ్యానం చేయండి. మనం కూడా 1,00,000 సార్లు, తక్కువలో తక్కువ 1,00,000 సార్లు చేద్దాము అని మీ ఎవరికి వారే సంకల్పం చేసుకోండి. పిల్లలందరూ 1,00,000 సార్లు మీ మనసు లోపల ఎలా జపం చేయాలో సంకల్పం తీసుకోండి. తక్కువలో తక్కువ చేయగలిగిన వాళ్ళు చేయండి, అభ్యాసం చేయండి. మనము పరం శాంతి దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం. సాటర్డే పరం శాంతి దినోత్సవంగా సాక్షి వేణు గంట సేపు యోగం కూడా చేయిస్తూ ఉన్నారు కదా. ఈ మంత్రం జపం చేస్తేనే సూక్ష్మ శరీరం ఛార్జ్ అవుతుంది, కారణ శరీరం ఛార్జ్ అవుతుంది, పరం మహాకారణ శరీరం కూడా ఛార్జ్ అవుతుంది. ఏదైతే పరం శాంతి పరం ప్రకాశము ఉన్నదో అది మీ ఆత్మకు తప్పకుండా టచ్ అవుతుంది, ఆత్మస్వరూపంలో టచ్ అవుతుంది. బేహద్ దాదాజీ దగ్గరకి వెళ్ళి మీరు పవర్ని పొందితే మీ లోపల పరంశాంతి వస్తే పరంశాంతి స్వరూపంగా అయిపోతారు. దాదాజీని కలుసుకొని ఆత్మస్వరూపంలో ఉంటూ వెళ్ళి కలుసుకోండి. ఎందుకని ఆత్మగా అనుకొని పరమాత్మ తండ్రి నన్ను జ్ఞాపం చేస్తేనే పాపాలు తొలగిపోతాయి అని అన్నారు. ఆత్మ లోపల మీకు బలం కూడా పెరుగుతూ ఉంటుంది.
మనము ఆత్మస్వరూపంగా అవ్వటంలో తేలిక కూడా అవుతూ ఉంటుంది. ఫస్ట్ సూక్ష్మ శరీరం ఛార్జ్ అవుతుంది, కారణ శరీరం ఛార్జ్ అయితే మహాకారణ శరీరం ఛార్జ్ అవుతుంది, పరం మహాకారణ శరీరం ఛార్జ్ అవుతుంది, పూర్తి శరీరం ఛార్జ్ అవుతుంది. నెమ్మదిగా త్వరగా ఆత్మస్వరూపంలో పరం శాంతి యొక్క శక్తి, పరం శాంతి యొక్క ప్రకాశము వచ్చేస్తుంది. ఇది దాదాజీని కలుసుకుంటూ మన బుద్ధితోటి జపం చేయండి. ఆత్మస్వరూపంలో పరమాత్మ తోటి స్మృతి కలుస్తూ ఉండండి. ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో మీరు సక్సెస్ అవుతుంది. నేను ఇది పిల్లలందరికీ చెప్తూ ఉన్నాను, చెప్పాలని ఈరోజు నేను ఆలోచించాను, అందుకనే ఈరోజు స్పెషల్ మెసేజ్ ఇస్తున్నాను అంటున్నారు బేహద్ బ్రహ్మమ్మ. ఇలా పరమశాంతి అంటూ జపం చేయండి. దీనితో త్వరగా పురుషార్థం కూడా అయిపోతుంది. త్వరగా మన యొక్క పని, పరివర్తన కార్యం, విశ్వ కళ్యాణం అయిపోతుంది. ఇది పిల్లలే చేయగలరు, చేయటం కూడా తేలికే. మీ యొక్క మనసు లోపల దీక్ష తీసుకోండి. రాయాలనుకుంటే రాయండి, 1,00,000 సార్లు రాయండి, రోజుకు 108 సార్లు రాయండి. మీరు ఏది చెయ్యాలనుకున్నా అది చెయ్యండి. తేలికే కదా. మీ మనసు లోపల, మీ బుద్ధి లోపల పూర్తిగా ఏదైతే ఉన్నదో అది మీకు లభిస్తుంది. మారిపోతుంది మొత్తం అనుకోండి. దీనిలోనే నిమగ్నం కండి. అందుకనే నా విషయం, నేను చెప్పిన మాట అర్థమవుతుందా బేటా అంటున్నారు మా పిల్లలు. మన మనస్సు లోపల ఏదైతే పరం శాంతి అనే మంత్రం ఉన్నదో అదే గనక జపం చేస్తూ ఉంటుందో, అజపాజపం నిరంతరం జరుగుతూ ఉంటే చెడు ఆలోచనలు అనేవి రానేరావు. కొందరికి మనసులో వస్తూ ఉంటాయి అనుకోండి, తొలగిపోతూ ఉంటాయి. అసలు వచ్చేదే లేదు, ఇక ఆలోచించేది ఎలా? ఎందుకంటే మనసులోనే పూర్తిగా పరంశాంతి నిండిపోయింది కదా. ఈ మంత్రం దాదాజీ ద్వారా లభిస్తుంది. బేహద్ దాదాజీ యొక్క మంత్రం ఫస్ట్ టైం మనసు లోపల నిండి ఉంది. మనసే పరంశాంతి మయం అవుతుంది. మనసులో నింపుకోండి. నిద్రపోతూ, మేల్కుంటూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ పరంశాంతి నడుస్తూనే ఉండాలి మీ యొక్క అంతర్మనసులో. మీ లోపల అప్పుడు తప్పకుండా ప్రకాశం వచ్చేస్తుంది, పరివర్తన కూడా అయిపోతుంది. పరంశాంతి బేటా అంటూ మా అందరికీ బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి అయి బేహద్కే పరం శాంతి, బేహద్కే పరం శాంతి అంటూ మా అంటున్నారు. పిల్లలుకి చాలా ప్రేస్మృతులు. కొద్దిగా పురుషార్థం చేయండి. ఈ యొక్క పురుషార్థం ఏదైతే మీకు తేలికైపోతుందో మీ మనసు లోపల కూడా నెగిటివ్ తొలగిపోతుంది. ఇది ఇతరులకు చూపించడం కోసం కాదు, చూపులకు కాదు, ఎవరికి వాళ్ళే చెయ్యాలి. ఇది పూర్తిగా మనసుకు పవర్ ఇస్తుంది, బుద్ధికి సంస్కారాన్ని పరివర్తన చేస్తుంది, వాయుమండలాన్ని పరివర్తన చేస్తుంది, మీ ఆలోచనని పరివర్తన చేస్తుంది. చివరికి మీ సంకల్పాలే ఆగిపోతే నిస్సంకల్ప స్థితిలో కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే పరంధామం యొక్క పవర్ ఉంటే సంకల్పాలు ఎక్కడ ఉంటాయి? పరంధామం యొక్క స్థితి అంటే నిస్సంకల్ప స్థితియేగా. ఇది గుప్త పురుషార్థము. మీరు గుప్త పురుషార్థిగా కండి. నిస్సంకల్ప స్థితిని తయారు చేసుకోవటం తేలికవుతుంది.
జ్ఞానము గుప్తము, మంత్రము గుప్తము, మీ పురుషార్థము గుప్తము, బాపు గుప్తము, బాపు కార్యము గుప్తమే. గుప్త రూపంలో మీరందరూ వారియర్స్, సోల్జర్స్ లాగా ఉండి ప్రపంచాన్ని పరివర్తన చేస్తున్నారు. అనగా విశ్వాన్ని, ప్రపంచం అంటే కంటికి కనిపించేది కాదు, అనంత బేహద్దు ప్రపంచాన్ని పరివర్తన చేస్తున్నారు. పరం శాంతి ఎక్కడి నుండి వచ్చింది, ఎలా పనిచేస్తుంది, ఎలా వ్యాపిస్తున్నాయి మీకు అర్థమైంది కదా. నలువైపులా మీ ద్వారా పరం శాంతి స్ప్రెడ్ అయిపోతుంది. మీరు అవ్యక్త ఫరిస్తాలాగా అయిపోతారు. పిల్లలు మర్చిపోరు కదా అంటున్నారు. మా బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే, ధన్యవాదాలు. పరం